అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా దేని గురించి అనేది. ఈరోజైతే నేను పెట్టుకునే హెయిర్ ఆయిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళైతే కంపల్సరీ యూజ్ చేయండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. అండ్ ఇంకేంటంటే వైట్ హెయిర్ నుండి బ్లాక్ హెయిర్కి అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ అలానే ఉంటాయన్నమాట. సో నా హెయిర్ అయితే చాలా గలీజ్ అయిపోయింది. అందుకోసమని నేను ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ నేనేంటంటే మాందార ఆకు అండ్ కరివేపాకు పొట్టు, అదే వెల్లుల్లి పొట్టు అండ్ మెంతులు, ఆనియన్స్ అండ్ అలోవెరా అండ్ పట్టించిన ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను నేను ఎప్పుడైనా. సో ఆయిల్ అనమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో ఉంచుకోవాలి ఎప్పుడు ఆయిల్ హీట్ చేసినా కానీ. సో ఆయిల్ని అయితే గిన్నెలో పోసేసుకుంటున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత ఒకటి అట్లా ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ అంటే థిక్గా అవ్వాలి ఆయిల్ అండ్ కలర్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇవి మనకి దాంట్లో మెల్ట్ అయ్యే కొద్దీ మనకి చేంజ్ అవుతుందన్నమాట ఆయిల్ కూడా. సో ఫస్ట్ నేనైతే మెంతులు వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత. సో మెంతులు హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో అందుకోసం ఫస్ట్ అయితే మెంతులే వేసుకుంటాం. తర్వాత ఆనియన్స్ ఇట్లా నేను రెబ్బలు డివైడ్ చేశాను అనమాట. సో అట్లా ఆనియన్స్ వేసుకోండి. తర్వాత అలోవెరా. ఈ 3 ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట లీవ్స్ కన్నా. ఇవి అలోవెరా కూడా నేను చిన్న కట్ చేసుకున్నాను. సో తొందరగా అవుతుందని. ఎంత కాదన్నా కానీ ఇవన్నీ మనకి కలర్ చేంజ్ అవ్వడానికి మనకి 1/2 అవర్ to 1 hour టైం అయితే పడుతుంది మనం తీసుకునే క్వాంటిటీ బట్టి. ఇప్పుడు నేను 1/2 లీటర్ 1/2 kg ఆయిల్ తీసుకున్నాను. సో దానికి మాత్రమే ఇవన్నీ యూజ్ చేస్తున్నాను. అండ్ నాకైతే 45 minutes పట్టింది ఆయిల్ టోటల్ కలర్ చేంజ్ అవ్వడానికి. అండ్ ఇలా చూడండి మనం కొంచెం టైం తీసుకున్న తర్వాత ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది. సో ఇంకొంచెం అయిన తర్వాత ఆనియన్స్ అనేది కలర్ కొంచెం చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనము ఆకులు ఏవైతే ఉన్నాయో మందార ఆకు అండ్ కరివేపాకు, వెల్లుల్లి పొట్టు అవి వేసేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు వేపాకు కూడా వేసుకోవచ్చు. అంటే పేర్లు ఉంటాయి కదా కొంతమందికి. సో అలోవెరాతోనే వెళ్ళిపోతాయి. ఒకవేళ అవైలబుల్లో ఉన్నాయి అని అంటే మాత్రం వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా అంటే ఈ రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో డాండ్రఫ్ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ జాబర్స్కి అయితే, నేను జాబ్ చేసేటప్పుడు అయితే కంపల్సరీ ఈ ఆయిలే యూజ్ చేసేదాన్ని అనమాట. సో ఎందుకంటే వర్షాకాలంలో వర్షం పడుతుంది అండ్ చలికాలంలో ఏంటంటే మనకు ఆఫీస్ టైం అవుతుంది అనేసి హెడ్ బాత్ ప్రిఫర్ చెయ్యము. చాలా క్లైమేట్ కూల్గా ఉంటుంది, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి. సో వాళ్ళకి మాత్రం ఈ ఆయిల్ వీక్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 3 hours పెట్టుకోవాలి. 3 to 4 hours, లేదు అంటే నైట్ మొత్తం పెట్టుకొని పడుకోవచ్చు. అండ్ మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఇది స్మెల్ వస్తుంది కాబట్టి ఆఫీస్కి అట్లా పెట్టుకోవడం. ఈ కాలంలోనైతే మనం ఆయిల్ పెట్టుకొని ఎక్కడికి బయటికి అయితే వెళ్ళము. సో చూడండి ఇలా కావాలి కలర్ అనేది. ఇలా కలర్ అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని టోటల్గా కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు మనము వడపోసుకొని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం హెర్బల్ ఆయిల్ కాబట్టి కొంచెం స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో ఇది పెట్టుకొని అయితే మనం ఎక్కడికి వెళ్ళలేము, పక్క వాళ్ళకి స్మెల్ వస్తుంది. సో ఈ విధంగా ఫైనల్లీ వడపోసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. థిక్గా ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయ్యి. సో మనం వేరే బాటిళ్ళల్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది అబ్జర్వ్ చేస్తారనుకుంటా, మనం పీరియడ్స్ టైంలో ఈ ఆయిల్ యూజ్ చేస్తే ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ముక్క వాసన అనేది వస్తుంది. సో నేనైతే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. సో ఏంటంటే ఆయిల్ పెట్టుకునేప్పుడు మనం మసాజ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆయిల్ పెట్టుకుందాము అనుకునే టైంకి వీడు
డిస్టర్బ్ చేస్తూనే ఉంటారనమాట. ఇంకా పిల్లలతో ఇది అనేది కామన్. ఏ పని చేసినా కానీ దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అవుతూ ఉంటారు. సో తప్పదు, ఎందుకంటే మనది కూడా మనం చూసుకోవాలి కదా. సో మనకంటూ ఒక టైం అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఫింగర్ టిప్స్తోని ఆయిల్ మసాజ్ అనేది చేసుకోవాలి. టోటల్గా సర్కిల్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అలా మసాజ్ చేస్తే ఏంటంటే పోల్స్ ఓపెన్ అవుతాయి అండ్ డాండ్రఫ్ క్లీన్ అవుతుంది, గ్రోత్ అనేది పెరుగుతుందన్నమాట. మా వాడు ఎలా చూస్తుండు చూడండి. సో చాలామంది ఇట్లా ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత స్టీమ్ తీసుకుంటారు. సో నేను కూడా స్టీమ్ తీసుకునేదాన్ని, కాకపోతే మా వాడు నా దగ్గర ఉన్నాడు కాబట్టి కొంచెం భయమైంది. వాడు ఏ వైర్ ముట్టుకున్నా కానీ ప్రాబ్లమే అని నేను స్టీమ్ అయితే పెట్టుకోలేను. సో చాలామంది స్టీమర్తో యూజ్ చేస్తారు. లేదు స్టీమర్ లేదు అని అంటే మాత్రం హాట్ వాటర్లో టవల్ కొంచెంసేపు నానబెట్టి హాట్ వాటర్ పిండేసుకొని తలపైన పెట్టుకోవచ్చు. అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. లేదు అని అంటే స్టీమర్ బెటర్. ఇన్ కేస్ స్టీమర్ లేకపోతే మాత్రం హాట్ టవల్ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి 5 to 10 minutes అట్లా ఆయిల్ మసాజ్ అనేది చేసుకోవాలి. ఎక్కడైతే మనకి హెయిర్ గ్రోత్ సరిగ్గా లేదు అంటే అక్కడ ఇంకొంచెం ఒక 1 minute అట్లా ఎక్కువ చేసుకోవాలన్నమాట. దీనికోసం మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. హెయిర్ స్పా అంటారు. హెయిర్ స్పా అంటే మనకి అన్ని కెమికల్వే వాడతారు. ఓకే, ఎవరికైతే ఎక్స్పెన్సివ్ అంత కాస్ట్ పెట్టగలుగుతారు అంటే పర్లేదు. కాకపోతే ఇంట్లోనే అంత బడ్జెట్ పెట్టలేము అనే వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం కోమ్ చేసుకోవద్దు. సో హెయిర్తోనే మనం నార్మల్గా దగ్గరకు అనేసి టిప్స్ పెట్టుకోవడమే. సో నా పనిలో నేను ఉంటే వీడి పనిలో వీడు ఉంటాడు, ఎప్పుడైనా అంతే. అందుకోసమే అందరి పేరెంట్స్కి, అందరి మదర్స్కి ఇదే ప్రాబ్లం అనమాట. పిల్లలు ఉన్న దగ్గర కంపల్సరీ హెయిర్ ఇష్యూస్ లేకపోతే స్కిన్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇది ఇలా చేసేసుకున్నాను, నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ హెయిర్ వాష్ చూడండి కొంచెం అయితే తేడా ఉంటుంది. ఒకటేసారి ఏదైనా రిజల్ట్స్ రాదు కదా. ఇంకా హెర్బల్ ఆయిల్తో అయితే అసలు సడన్గా రాదు. రిజల్ట్ అనేది కొంచెం లేట్గా వస్తుందన్నమాట. అప్పటికైనా చాలా చేంజ్ చూడండి స్టార్టింగ్కి ఎండింగ్కి. సో ఇదండి ఇవాటి వీడియో. ఇలాంటి అప్కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.